ఈరోజు మనము అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో, ఇంట్లోనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు బయట దొరికే అల్లం పేస్ట్లు కొనుక్కొని మన హెల్త్ డిస్ట్రాయ్ చేసుకోవడం కన్నా మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని అల్లం పేస్ట్ మనం రోజు వండుకునే వంటకాలలో వేసుకుంటే చాలా హెల్త్ బాగుంటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. బయట కొనుక్కునేటివి అల్లం పేస్ట్లన్నీ నీట్గా తయారు చేయరు, అంత కల్తీవి దొరుకుతుంటాయి. కాబట్టి మనం మార్కెట్లో దొరికే అల్లం, ఎల్లిపాయ కొనుక్కొని దాన్ని అంటించేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత అల్లం, ఎల్లిపాయలు 2 ఎల్లిపాయల పొట్టు తీసి పక్కకు పెట్టుకొని, అల్లము దానికి మట్టి ఉంటుంది కాబట్టి అల్లం కూడా వాష్ చేసుకొని నీట్గా దాని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అల్లము, ఎల్లిపాయలు 2 మిక్సీలో వేసుకొని ఉప్పు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. మిక్సీలో పెట్టుకొని మన ఇంట్లో జార్స్ కానీ, గ్లాస్ జార్స్ కానీ, సిరమిక్ జార్స్ కానీ ఉంటే అందులో నిలవబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మనం ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మన డైలీ వంటకాలలో వాడుకుంటే ఫ్రెష్ అల్లం పేస్ట్ హెల్త్ పరంగా బాగుంటుంది. బయట కొనకండి. ఫ్రెష్ అల్లం మనమే తయారు చేసుకొని వాడుకుంటే మన హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రావు. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.